వావ్, ఎంత బాగుందో కదరా ఇక్కడ. అవును, బాగుంది. ఏం చేస్తున్నావు మరి ఇప్పుడు? నా సంగతి పక్కన పెట్టు. అయినా నువ్వేంటి కాలేజ్ అయిపోయిన నుండి కాల్ లేదు, మెసేజ్ లేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఏమైపోయావు అసలు? నీకు ఒక చిన్న స్టోరీ చెప్తా, వింటావా? అయ్యో, ఎందుకు వినండి సార్, చెప్పండి. కాలేజ్లో మీరు నాకు బెస్ట్ ఫ్రెండ్ కదా. మీరు కలిసిన లాస్ట్ మూమెంట్ తర్వాత తనకేమైందో తెలుసా? తెలీదు. మీరు ఆ రోజు తనతో మాట్లాడే మాటలు తనను మార్చేశాయి. అరే, నిన్ను చూశాక మన కాలేజ్ డేస్ అన్నీ గుర్తొచ్చాయి. క్లాస్లో ఎంత అల్లరి చేసేవాళ్ళు. నవీన్, సరిత, అనుష, కార్తీక్ అయితే నన్ను సార్ దగ్గర ఇరికించేవాడు. వెరీ గుడ్, ఇప్పుడు నచ్చావురా నువ్వు నాకు. ఇలాగే ఇంకొంచెం కష్టపడు, ఈ తెలివైన అల్లరి పిల్ల నీకు సొంతం అవుతుంది. ఏంటి ఏమన్నావే? నువ్వు నా సొంతం అవుతావా? ఇంత కష్టపడి చదివేది నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదే. నన్ను క్షమించు. రే, ఏంట్రా డబ్బు బాగా సంపాదిస్తున్నావని పొగరుగా మాట్లాడుతున్నావు? నగరాల బొక్కలు ఇరుస్తా బిడ్డా. నేను ఒక ప్రేమికులా గెలవలేకపోవచ్చు, కానీ నా లక్ష్యం కోసం చేసే ప్రయత్నంలో నేను ఎప్పటికైనా గెలుస్తాను.